కరివేపాకులో రెండే, ఒకటి మామూలు మన కరివేపాకు, రెండు అడవి కరివేపాకు. కరివేపాకు అంటే అర్థం చెప్పండి, కూరలు వేసే ఆకు అంతేనా? కరివేపాకు. మరి కూర కన్నారు కదా, కరివేపాకు అనేది కన్నారు. అంటే ఇది వేపాకులా ఉంటుంది. కరి అంటే నలుపు, వేపాకు చేదుగా ఉంటుంది, ఇది కమ్మగా ఉంటుంది, వాసన ఉంటుంది, అందుకు కరివేపాకు అన్నారు. ఈ కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ ఏంటంటే వాటి వాసనలోనే మెడిసిన్ వాల్యూస్ ఉంటాయండి. కరివేపాకు మీకు ఏంటంటే మొత్తం జీర్ణ వ్యవస్థను బాగుపడుతుంది కరివేపాకు. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ చేస్తుంది, బీపీలు థైరాయిడ్ లేకుండా చేస్తుంది. అందుకని మనం అన్నింటిలో కరివేపాకు వేసుకోవడం మనకు అలవాటు. చారులో వాటిలో కషాయం, అందుకే కరివేపాకు తినం కానీ కరివేపాకు రసంలో వేస్తాం. అందుకని వేయగానే ఆకులో ఉన్న రసం అందాన్ని దాంట్లోకి వచ్చేది, అందులో ఏముండదు. ఒకసారి కరివేపాకు మరిగితే ఆకులో ఇంకేముండదు, అందులో అంతా దాంట్లోకి వచ్చేస్తుంది, ఘాటైనవన్నీ కూడా దిగిపోతాయి. అందుకని కరివేపాకు చెప్తారు కదా, ఎవరైనా పక్కన పెట్టామనుకోండి నేను కరివేపాకు తీసేసారని తిట్టుకుంటూ ఉంటాం. అలాగా కరివేపాకు ఉపయోగం అది. నా దగ్గర రెండు ఉన్నాయి కరివేపాకులు. ఇది అడవి కరివేపాకు, కొంచెం చిన్న ఆకు ఉంటుంది, బాగా వాసన చాలా ఎక్కువ ఉంటుంది. ఇది అడవి గాలికే వాసన వచ్చేస్తుంది అందులోకి వెళ్తే. అడవి కరివేపాకు ఈ బోర్డు దొరికితే మొక్కలు ఇబ్బంది లేదు, పెంచుకోవచ్చు. ఇవి కూడా ఇస్తారు మా వాళ్ళు. కరివేపాకు అది కరివేప అంటే అర్థం అంటే కర్రీ అంటే నల్లగా ఉంటుందని కారణం. కరివేప ఇది కూడా పెంచుకోవచ్చు. ఇంత కుండీలు వేసుకుంటే మీకు ఇలా వస్తుంటే ఒక ఆకులు కోసుకుంటే పెరుగుతూ ఉంటుంది, ఇళ్ళలో వేసుకోవచ్చు.